హలో భయ్యా ఎట్లున్నావు? లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే ఇప్పుడు ప్రాబ్లమ్ నంబర్ 88 మెర్జ్ సార్టెడ్ అరేస్ అనే ఒక లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ మెర్జ్ సార్టెడ్ అరేస్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్‌లో ఏమిచ్చాడంటే, నీకు 2 ఇంటిజర్ అరేలు ఇచ్చాడు. nums1 అనే ఒక అరే, nums2 అనే ఒక అరే. వాడు చెప్పేది ఏంటి అంటే nums1లో m+n లెంత్ ఉంది nums1. దాని తర్వాత nums2 n లెంత్ ఉంది. ఇక్కడ ఈ m+n ఎందుకు అంటే ఈ nums1 ఇట్లా ఇస్తాడు. nums2 నేమో ఇట్లా ఇస్తాడు. nums1లో యాక్చువల్లీ నీకు కావాల్సిన డిజిట్స్ ఉన్నది ఎంఏ. కానీ దాని తర్వాత nums2లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి గదా! ఆ ఎన్ని డిజిట్స్ ఉన్నన్ని జీరోస్ ఉంటాయన్నమాట nums1లో. అందుకని దీని లెంత్ m+n అవుతుంది. ఇట్లా 0 ఎందుకు ఇస్తున్నాడమ్మా అని నువ్వు అడిగితే, అది యాక్చువల్లీ క్వెషన్‌లో ఉన్నదాన్ని బట్టి. క్వెషన్‌లో ఏంటి అంటే వాడి ప్రకారం nums1, nums2 నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయి ఆ నంబర్స్. ఆ అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్న నంబర్స్‌ని వాడేం అడుగుతున్నాడంటే, ఈ nums2లో ఉన్న నంబర్స్‌ని నువ్వు nums1లో ఏసేసి, దాన్ని మళ్ళీ రిటర్న్ అయ్యేది నీకు ఫైనల్‌ది సార్టెడ్ అరే అయ్యి ఉండాలి. అంటే మళ్ళీ అది గూడా అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉండాలి అని వాడు అడుగుతున్నాడనమాట. అందుకని నీకు m+n లెంత్ ఉంది nums1. సరే ఈ ప్రాబ్లమ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు nums1లో నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపులే. 1, 2, 3, 0, 0, 0 ఈ nums2లో 2, 5, 6 ఇక్కడ ఏవైతే 3 నంబర్‌లు ఉన్నాయో, ఈ 3 నంబర్‌లు గూడా ఈ nums1లో ఈ పొజిషన్స్‌లో వచ్చేసి, దాని తర్వాత ఇవంతా సార్ట్ అయ్యి, ఇట్లా సార్టెడ్ అరేలుగా నీకు ఫైనల్ అవుట్‌పుట్ ఉండాలి. ఇంకా ఎగ్జాంపుల్ 2లో వీడిక్కడ హింట్ ఇస్తున్నాడు. ఇంకా 2, 3లో హింట్ ఏమిస్తున్నాడు అంటే, ఇక్కడ n=0 ఇక్కడేమో m=0 అంటే ఇట్లాంటి కేసులు గూడా తగులుతాయి నీకు అని హింట్ ఇస్తున్నాడు. సో, బేసికల్లీ nums1 నీకు నల్ ఉండొచ్చు. nums2 గూడా నల్ ఉండొచ్చు అని వాడి అభిప్రాయం అనమాట. సో, దీన్ని బట్టి మనం కొన్ని ఐడియాలు చేసుకుందాం ఎట్లా సాల్వ్ జేయాలి అని. సో, ఇప్పుడు ఫస్ట్ ఐడియా ఏంటి అంటే, నీ దగ్గర 2 అరేస్ ఉన్నాయి. 2 అరేస్ ఏవి? nums1, nums2. సో, nums1లో నీకు తెలిసినట్టుగా యాక్చువల్ డిజిట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎక్స్‌ట్రా ప్లేసెస్ గూడా ఉన్నాయి. nums1లో ఓన్లీ డిజిట్స్ ఉన్నాయి. ఈ డిజిట్స్ ఈ ఎక్స్‌ట్రా ప్లేసెస్‌లో రావాలి నీకు. దీనికి ఏం చేయాలి అంటే, నువ్వు ఓ పని జేయొచ్చు. nums1ని స్లైస్ చేసేసి, ఈ పార్ట్ తీసుకొని, దాని తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ బదులు ఈ పార్ట్‌ని రిప్లేస్ చేయాలి. అంటే పైథాన్ కోడ్‌లో ఎట్లా వస్తుందంటే, nums1 ఈక్వల్స్ nums1 ఆఫ్ టిల్ m ప్లస్ nums2. సో, ఇట్లా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇది నీ nums1 అయితే, ఈ ఫస్ట్ m ఎలిమెంట్స్ మాత్రమే నీకు ఈ కొత్త nums1లో వస్తాయి. దాని తర్వాత ఇవి పట్టించుకోదనమాట. దాని బదులు ఈ 3 ఎలిమెంట్లు ఏవైతే ఉన్నాయో, n ఎలిమెంట్స్ 3 గాదు, n ఎలిమెంట్స్ నీకు nums1కి వచ్చేస్తాయి. సో, nums1 నీకు నార్మల్‌గానే ఉంటుంది. దాని తర్వాత nums1ని నువ్వు సార్ట్ జేసుకోవచ్చు. కానీ దీంతో ఒక ప్రాబ్లమ్ ఉంది. నీకు ఈ క్వెషన్‌లో స్పెషల్‌గా చెప్పిందేంటి అంటే, ఇన్ ప్లేస్. ఇన్ ప్లేస్ అనే దానికి అర్థం ఏంటి అంటే, నువ్వెప్పుడు ఇట్లా కొత్తగా కొత్తగా nums1 అని ఇచ్చావనుకో ప్రాబ్లమ్ అవుతుంది. కంప్యూటర్‌లలో మెమరీలో స్టోర్ అయ్యేది ఈ ప్రోగ్రామ్ ఎట్లా స్టోర్ అవుతుంది అంటే, సపోజ్ ఇది మెమరీ అనుకో. మెమరీలో ఎక్కడో ఒక ప్లేస్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ nums1 ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది ఒరిజినల్‌గా. నువ్వు చక్కగా ఇది చేస్తావు గదా! ఇది చేశాక ఏమవుతుంది అంటే, ఇంకో కొత్త ప్లేస్‌లో స్టోర్ అవుతుంది ఇది. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ హియర్ ఇక్కడ కొత్త ప్లేస్‌లో స్టోర్ అయ్యేసరికి ఆ అడ్రెస్ తేడా వస్తుంది. అడ్రెస్ తేడా వస్తే అది ఇన్ ప్లేస్ కాదు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ థిస్ మెమరీ ఈ మెమరీ ప్లేస్‌లో ఈ మెమరీ ప్లేస్‌లోనే నువ్వు ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది. చక్కగా ఈ మెమరీ ప్లేస్‌లో పెట్టేసుకున్నావు. సో, అది పనికిరాదమ్మా. దాని బదులు నువ్వు ఇదంతా తంటాలెందుకు పడడం? చక్కగా ఇంకో ఐడియా ఏంటి అంటే, ఇంకో కొత్త అరే చేసుకో. న్యూ నమ్స్ అనే ఒక అరే చేసుకొని, దానిలో ఈ nums1వి ఏవైతే స్లైస్ చేసి పెట్టుకున్నావో అవి పెట్టుకో m డిజిట్స్ వరకు. దాని తర్వాత nums2 ఏదైతే ఉందో ఇక్కడ 1 మిస్ అయ్యా. nums2 అట్లానే పెట్టేసుకో. ఈ పెట్టుకున్న న్యూ నమ్స్‌ని సార్ట్ చేసుకో. ఇప్పుడు సార్ట్ చేసుకున్నాక నీకు న్యూ నమ్స్ కంప్లీట్‌గా సార్టెడ్ అయ్యి వస్తుంది గదా! ఈ సార్ట్ చేసుకున్న న్యూ నమ్స్‌ని ఒక ఫార్ లూప్ యేసుకొని nums1లో పెట్టుకో. సో, ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నీకు అడ్రెస్ అదే ప్లేస్‌లో ఉంటుంది. దాంతో పాటుగా నీకు ఈ అడ్రెస్ ఫస్ట్ చేంజ్ అవ్వట్లా.
అండ్ నువ్వు సార్ట్ కూడా చేస్తున్నావు. కానీ దీనిలో ఒక ప్రాబ్లమ్ ఉంది. నీకు ఈ న్యూ నమ్స్ ఏదైతే చేస్తున్నావో స్పేస్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది న్యూ నమ్స్ వల్ల. నీకు స్పేస్ కాంప్లెక్సిటీ పెరిగితే అదంత ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ కాదమ్మా. ఇంకా అదే కాకుండా ఈ సార్ట్ ఫంక్షన్ ఏదైతే పైథాన్‌లో ఉంటుందో దీనికి టైమ్ కాంప్లెక్సిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. టైమ్ కాంప్లెక్సిటీ ఈ సార్ట్ ఫంక్షన్‌కి బిగ్ O ఆఫ్ n log n ఉంటుందన్నమాట. ఈ టైమ్ కాంప్లెక్సిటీ కొద్దిగా ఎక్కువే. నువ్వు ఇదే సొల్యూషన్‌ని ఇంకో రకంగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకో రకంగా ఎట్లా అంటే ఆ స్పేస్ కాంప్లెక్సిటీ తగ్గియడానికి ఈ న్యూనమ్స్ బదులు ఈ న్యూనమ్స్‌ని వాడకుండా నువ్వు చక్కగా ఈ nums1లోనే ఒక ఫార్ లూప్ యేసుకొని ఆ nums2 డిజిట్స్‌ని nums1లో పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇట్లా ఒక ఫార్ లూప్ యేసుకో. నీకు i ఏదైతే ఉంటుందో m+1 అంటే nums1లో m డిజిట్స్ ఉంటాయి గదా! ఆ m డిజిట్స్ అయ్యాక 0 నుంచి ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది i. అక్కడి నుంచి లాస్ట్ nums1 0 ఏదైతే ఉంటుందో అక్కడి వరకు ఉంటుందన్నమాట. సపోజ్ m డిజిట్స్ ఉన్నాయి నీకు. దాని తర్వాత 3 జీరోలున్నాయి. ఈ ఫస్ట్ 0 ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ 0 ప్లేస్ వరకు వస్తుంది. దాంతో నువ్వు ఈ జీరోస్ ప్లేస్‌లో చక్కగా నువ్వు nums2 ఏదైతే ఉన్నాయో nums2లో ఉన్న డిజిట్స్‌ని nums1లో పెట్టేసుకోవచ్చు. కానీ దీని తర్వాత కూడా మళ్ళీ నువ్వు nums1నే సార్ట్ చేయాలి. nums1ని అదే పైథాన్ సార్ట్ ఫంక్షన్‌తోనే సార్ట్ చేస్తావు. దీనివల్ల నీకు టైమ్ కాంప్లెక్సిటీ ఏదైతే ఉంటుందో n log n ఉంటుంది. కానీ నీకు స్పేస్ కాంప్లెక్సిటీ ఇక్కడ తగ్గింది. ఈ nums1 న్యూ నమ్స్ వాడకపోవడం వల్ల. ఇప్పుడు నీకు ఈ టైమ్ కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుంది? సార్ట్ ఫంక్షన్ వల్ల వస్తుంది. ఐడియా 2లో ఏంటి అంటే నీ టైమ్ కాంప్లెక్సిటీని తగ్గియడానికి నువ్వు అసలు ఈ సార్ట్ ఫంక్షన్‌నే వాడకపోతే నువ్వు టైమ్ కాంప్లెక్సిటీ సంహౌ తగ్గియొచ్చు కదా అనేది ఐడియా. నీకు స్పేస్ కాంప్లెక్సిటీని తగ్గియాలి అంటే కొత్త అరేంజ్ చేయకు అంతే. కొత్త అరేంజ్ చేయకుండా ఆ nums1 దానిలోనే నువ్వు మానిప్యులేట్ చెయ్యి. టైమ్ కాంప్లెక్సిటీ తగ్గియడానికి ఈ సార్ట్ ఫంక్షన్ వాడకుండా ఏదో కొత్త ఐడియాలజీ చెయ్యమ్మా అని ఐడియా. సరే, ఇప్పుడు 2 నంబర్లు nums1 అరే, nums2 అరే తీసుకుందాం. ఈ nums1 అరే, nums2 అరేని నువ్వు ఇప్పుడు ఎట్లా చేయాలి అంటే బేసికల్లీ కంపేర్ చేయాలన్నమాట. ఈ డిజిట్‌ని కంపేర్ చేసి ఏది చిన్నదో, పెద్దదో అన్న దాన్ని బట్టి nums2లో nums1లో nums2 డిజిట్స్ పెట్టుకుంటూ పోవాలి. కానీ ఈ ఐడియా ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే పాయింటర్లు అని ఉంటాయి. పాయింటర్లు ఏం చేస్తాయి అంటే ఒక చోటకి, ఒక అడ్రస్‌కి పాయింట్ చేస్తూ ఉంటాయి. ఇది 2 పాయింటర్స్ అంటే 2 అడ్రెసెస్‌కి పాయింట్ చేసే వాటిలతో సాల్వ్ చేయొచ్చు. ఎట్లా అని అడిగితే ఫస్ట్ ఒక పాయింటర్ ఇక్కడ యేసుకో. ఎండ్ ఆఫ్ nums1 డిజిట్స్ ఎక్కడ ఎండ్ అవుతాయా అంటే mth ప్లేస్. nums1లో mth ప్లేస్‌లో ఒక పాయింటర్ యేసుకో. దాని తర్వాత nums2లో లాస్ట్ ప్లేస్‌లో ఒక పాయింటర్ యేసుకో. ఈ పాయింటర్స్‌లో ఉన్న వాల్యూస్‌ని నువ్వు కంపేర్ చేసి nums1లో యాడ్ చేస్తూ ఆ పాయింటర్స్‌కి మూవ్‌మెంట్‌కి ఏదో ఒక లాజిక్ ఇస్తావన్నమాట. బేసికల్లీ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఈ పాయింటర్ ఇక్కడ లాస్ట్‌లో కంపేర్ చేస్తోంది కదా! 6కి పాయింట్ చేస్తోంది. ఈ పాయింటర్ ఏమో 3కి పాయింట్ చేస్తుంది. ఈ రెండిటిని చెక్ చేసి ఇప్పుడు 3కి, 6కి కంపారిజన్ ఎట్లా ఉంది అని చెక్ చేసి ఒకవేళ 3 ఈజ్ స్మాలర్ దాన్ 6 అంటే 6 పెద్దది. 6 పెద్దది అంటే nums1లో సార్ట్ చేశాక 6 లాస్ట్‌లో రావాలి. ఎందుకంటే ఇది కూడా సార్టెడే. ఇది సార్టెడ్ లిస్టే, ఇది సార్టెడ్ లిస్టే. 6 3 కంటే పెద్దది. ఇంకా 6 లాస్ట్ డిజిట్ nums2లో. nums1లో 3 లాస్ట్ డిజిట్. 2 లాస్ట్ డిజిట్స్ సార్టెడ్ అరేలో నువ్వు కంపేర్ చేస్తున్నావు అంటే దానిలో ఒకటి పెద్దది అంటే అది ఈ 2 అరేస్‌ని యాడ్ చేశాక కూడా అదే బిగ్గెస్ట్ నంబర్ అయి ఉంటుంది కదా! ఆ లాజిక్ బట్టి నువ్వు ఈ ప్లేస్‌లో యేసుకోవచ్చు కదా! ఈ 6ని ఈ లాస్ట్ ప్లేస్‌లో యేసేసుకోవచ్చు. ఈ 6ని లాస్ట్ ప్లేస్‌లో యేసుకున్నాక నీకు అర్థమైపోయింది. ఇంకా ఇక్కడ వెనక్కి రావచ్చు. 3కి, 5కి కంపేర్ చేస్తావు. 3కి, 5కి కంపేర్ చేసినప్పుడు ఈ 3కి, 5కి మధ్యలో 5 పెద్దది. 5 పెద్దది అంటే ఈ 2 nums1లో ఉన్న డిజిట్స్, nums2లో డిజిట్స్ ఒకే అరేలో పెట్టి దాని తర్వాత నువ్వు మళ్ళీ సార్ట్ చేస్తే కూడా 5 సెకండ్ బిగ్గెస్ట్ ఉండాలి కదా! కాబట్టి 5ని ఇక్కడ యేసుకుంటావన్నమాట. దాని తర్వాత ఈ పాయింటర్ మళ్ళీ వెనక్కి రా. ఇక్కడ 2 ఉంది. 2కి 3.
2 కంటే 3 పెద్దది. 3 పెద్దది కాబట్టి అప్పుడు 3 ఇక్కడ ఏసుకో. దాని తర్వాత ఇప్పుడు ఈ పాయింటర్ 3 దగ్గర ఉండే పాయింటర్ 2కొస్తుంది. 2కొచ్చి 2కి కంపారిజన్ 2, 2 ఈక్వలే. సో, దాన్ని బట్టి నువ్వు ఈక్వల్ అయితే ఇక్కడ 2 ఏసుకో. ఈ 2 ఇక్కడికొచ్చేసింది. దాని తర్వాత 2, 1 అట్లానే ఉంచేసుకో. సో, దీనికి నీకేదైతే రిజల్టింగ్ అరే ఉంటుందో అది నీకు సార్టెడ్ అరేనే ఉంటుంది. ఇప్పుడు లాజిక్ ఎట్లా ఉంటుందంటే ఈ nums1కి ఇక్కడ ఏదైతే పాయింటర్ ఉందో దాన్ని i అని పిలుస్తాను నేను. ఇక్కడ ఏదైతే పాయింటర్ ఉందో దాన్ని j అని పిలుస్తాను. ఇక్కడ ఏదైతే పాయింటర్ ఉందో k అని పిలుస్తాననమాట. ఇప్పుడు 2 పాయింటర్స్ అన్నారు గదా! మూడో పాయింటర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీన్ని ఊరికే పాయింటర్ అని పిలుస్తున్నాను అంతే. ఇది ఏం పెద్దగా చేయట్లేదుగా. ఈ రెండే కంపారిజన్‌కి వాడుతున్నాం మనం. సో, దీనికి ఎట్లా చేస్తాం అంటే ఇప్పుడు i దగ్గర ఏదైతే వాల్యూ ఉందో i దగ్గర ఉన్న వాల్యూ ఒకవేళ j కంటే చిన్నదనుకో అప్పుడు j ఉన్న వాల్యూని kలో పెట్టాలన్నమాట నువ్వు. k వాల్యూలో పెట్టాలి. kలో పెట్టాక k ఒక వాల్యూ వెనక్కి రావాలి. ఇక్కడికి రావాలి. ఓకే. ఇంకా j గూడా ఒక వాల్యూ వెనక్కి రావాలి. ఇక్కడికి రావాలి. ఇది i లెస్ థాన్ j అంటే నీకు లాజిక్ ఇట్లా ఉంటుంది. అదే i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు j అనుకో అప్పుడేం చేస్తావు? iని kలో పెట్టు. దాని తర్వాత kని మళ్ళీ అట్లానే k వెనక్కొస్తుంది మళ్ళీ. ఇక్కడొచ్చినట్టే k మళ్ళీ వెనక్కొస్తుంది. వెనక్కొచ్చి ఈసారి j ఎందుకు కదులుతుంది? j అక్కడే ఉంది. ఏం మారలా. సో, i కదులుతుంది. i వెనక్కొస్తుంది. i మైనస్ ఇట్లా ఒకటనమాట. ఒకటి మైనస్ చేస్తావన్నమాట.